భార్య లత ఉన్నారు. అసలు అసలు ఏం జరిగిందమ్మా? మీకు మీతో ఉన్నాడు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాడు కదా, సో ఏమన్నా మీతో చెప్పాడా? ఏం ఇట్లా చెప్పలేదు. కాకపోతే ఏందంటే నేను అన్నం తినిపోండి అని చెప్పిన. నేను అక్కడ భోజనాలు పెడుతున్నారు, మాకు వంట చేస్తున్నారు, తింటా అక్కడనే. కాకపోతే ఇంత సల్ల చేసిపోయి అంటే సల్ల తాగిండు. మరి పడుకోండి కాసేపు, ఎండ బాగా కొడుతుంది కదా, సాయంత్రం అక్కడ పోతారంటే లేదు లేదు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను ఒక్కరికి ఉంటే ఎట్లా, నేను కూడా పోతా అక్కడికంటే. మరి నేను కూడా వస్తాపా అని నేను అన్నా. నువ్వేందుకు వస్తుడు, నువ్వు ఏమన్నా డిపార్ట్మెంట్ సంబంధించారువా, నువ్వు వద్దు ఎండ కొడతా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వేమొద్దు, నేను ఒక్కరిని పోతుంది అంటే నేను కూడా మీ వెనకాల వస్తాపా అని నేను తాళం వేసిన. తాళం వేసుకొని వచ్చేటాలకే ఏదో బాటిల్ పట్టుకుపెట్టు, కానీ ఆ బాటిల్ చూడలే నేను. వాటర్ బాటిల్ మా పక్కింటి అంటాను కదా, చెల్లె శంకరయ్య మంచి వాటర్ బాటిల్ పట్టుకుపోతానంటే మరి మంచినీళ్ళు కావచ్చు అక్కడ, ఈ పెట్రోల్ అని ఆగుదో లేదో ఇంటికన్నా గుంజుకుని కనిపెట్టలేదు. ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళి అది అటెండ్ పోతే వాళ్ళు చెప్పి నాకు నేను చూడలే. వాళ్ళ పక్కింటి వాళ్ళు అన్నారు ఏం బాటిల్లో పట్టుకుపోతాడు చెల్లి అంటే, ఏమాక వాటర్ ఇట్లా పట్టుకుపోతాడేమో అని నేను అనుకున్నా, కానీ అదని తెలియదు నాకు. తీరా అక్కడ పోయినాక నాకు ఇది టెన్షన్ వచ్చి వాళ్ళ డిఎం వాళ్ళకి ఫోన్ చేసిన నేను, సేవ్ వాళ్ళకు. సరే ఇట్లా మా ఆయన మనస్తాపం చేయండి, మరి డిపోకి వచ్చిండు, మరి కొంచెం ఆయన కనిపెట్టండి, మరి ఏమైనా చేసుకుంటాడేమో నాకు భయం వేస్తుందని చెప్తే ఆయన అన్నాడు కదా, లేదమ్మా అప్పటికే అయిపోయింది, మీ ఆయన కాలిపోయాడు అని చెప్పిండు.